హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అబ్సెషన్ ఇంగ్లీష్ ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంది. అండ్ చాలా బాగా ఎంగేజ్ చేశారు డైరెక్టర్. చిన్న ఒక సింగిల్ లైన్ని చాలా బాగా స్టోరీ డెవలప్ చేశారు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీ విషయానికి వస్తే నా రేటింగ్ వచ్చేసి 5. మూవీ అయితే చాలా బాగుంది, హైలీ రికమెండెడ్. అండ్ ఎవరైతే మన ఎస్ రివ్యూస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్తే, మూవీలో చాలా డిస్టర్బింగ్ సీన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. 18+ చూస్తే బెటర్. అండ్ మూవీ లైన్ వచ్చేసి ఓన్లీ ఒక సింగిల్ లైన్. ఆ సింగిల్ లైన్ చుట్టూ చేసిన డ్రామా, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, అది అసలైతే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది మూవీ అయితే. అండ్ ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన 10 minutes చాలా స్లోగా ఏదో లవ్ స్టోరీ రన్ అవుతుంది అనిపిస్తుంది. మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో, హీరో వచ్చేసి ఒక ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండే స్టోర్లో పనిచేస్తారు. అదే స్టోర్లో పనిచేసే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అదే హీరోయిన్ని లవ్ చేస్తాడు. ఆమెకి ప్రపోజ్ చేద్దామని చెప్పేసి ఒక బొమ్మను కొంటాడు, టాయ్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. ఆ బొమ్మను ఎప్పుడైతే మనం ఏదైనా కోరుకొని, మన కోరికలన్నీ తలుచుకొని ఆ బొమ్మను విరిచేయంలోనే అది జరిగిపోద్ది అనమాట. అదే ఇక్కడ మూవీలో హీరోకి చుక్కలు చూపించింది. అండ్ నా విషయానికి వస్తే, ఎప్పుడైతే హీరో లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్తారో అక్కడి నుంచి అసలు మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీలో చాలా హర్రర్ డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియాసిటీని బిల్డ్ చేశాయి. చాలా వరకు బాగుంది మూవీ అయితే. అండ్ హీరో వచ్చేసి ప్రపోజ్ చేసిన తర్వాత యాక్చువల్గా అయితే హీరోయిన్కి ఇష్టం ఉండదు. బట్ ఆ టాయ్ని ఏదైతే విరిచేయటంతో ఎమ్మటే స్క్రీన్ ప్లే మారిపోద్ది. వెంటనే ఆ హీరోయిన్ వచ్చి కన్నా కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళని చెప్పి బతిలాడి మళ్ళీ లవ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో దగ్గరికి ఎవరిని రానివ్వదు. అండ్ హీరో బయటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోదు. సీన్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని అయితే. హీరో వచ్చిన ఫస్ట్ డే అన్నీ చేస్తారు. బట్ కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే హీరోకి డోర్ దగ్గర స్టిక్కర్లు వేసి ఉంటాయి మొత్తం. హీరో స్టన్ అయిపోతాడు. ఆ రోజు ఒక 2-3 రోజులే ఈ స్టోరీ అంతా రన్ అవుద్ది. ఆ రోజు మళ్ళీ స్టోర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడైతే హీరోయిన్ నిల్చుందో అదే ప్లేస్లో నిలబడి ఉంటుంది. అక్కడి నుంచి సినిమా మొదలైద్ది. ఎవ్రీ సీన్, ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా భయంకరంగా కూడా ఉంటుంది. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది మూవీ. ఆ తర్వాత ఆ టాయ్ ఎఫెక్ట్ వల్ల హీరో తర్వాత ఏం జరిగిద్ది, తర్వాత ఏం జరగబోతుందని క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది. హీరో ఆ సమస్య నుంచి బయటపడలేక చివరికి సూసైడ్ చేసుకుంటాడు. ఇదే స్టోరీ. చాలా సింగిల్ అయినది. ఆ టాయ్ని విరిచిన వాళ్ళందరూ అలా అయిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరూ కూడా చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సిలిగా తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఒకడు దోలకి నేను బిలియనర్ కావాలంటాడు. మొత్తం డబ్బులన్నీ విసిరేస్తుంది. వాడు బిలియనర్ అయిన 10 నిమిషాలకే వాడు చనిపోతాడు. మూవీ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో డబ్ అవ్వలేదు ఇంకా. మూవీ అయితే చాలా బాగుంది గైస్, చూడండి. ఇక అంతే. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ చూస్తూ ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.